కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నీతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయింది అనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంస్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దీనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయుర్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమని చేస్తారు.